ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కాదు. దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చిన వాగ్దానం చేతబెట్టుకొని మరి మీ మధ్యగా రావడం ఎంతో ప్రభు చూపు. ఈ సమయం ముందు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ ఉదయకాలమే మరి మొరపెట్టి మరోసారి నువ్వు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని ముందుకు వచ్చి ఉండగా మరి మీరే ప్రతి ఒక్కరిని ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 49వ అధ్యాయము మరి 16వ వచనం ధ్యానం చేసుకుంటే, చూడు మన అరిచేతుల్లో మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం మన ఎదుట ఉన్నవి. దేవుడు స్తోత్రం. చూడండి, ఇక్కడ మన పట్ల ఉన్న దేవుడి ప్రేమ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దైవజన్మ దేవుడు అంటున్నాడు, నా అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. ఈ లోకంలో ఎవరైనా మనం ప్రేమించాలంటే మనము డబ్బు కలిగిన వారుగానే ఉండాలా, లేదంటే పదవులు కలిగిన వారుగా ఉండాలా, లేదంటే ఏదైనా పొలాలు కలిగిన వారిగా ఉంటే తప్ప ఏ మనిషి కూడా మనల్ని ప్రేమించేవారు కనబడరు. కానీ దేవుడి యొక్క ప్రేమ మన పట్ల గమనిస్తూ ఉంటే తన అరిచేతుల మీదుగా మన రూపాన్ని చెక్కుకున్నాడు. ప్రతి దినము కూడా తన చేతుల్లో ఉన్న మనల్ని చూసుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు, నన్ను పలకరించేవారు ఎవరూ లేరు అని బాధపడే వ్యక్తివైతే ఈ ఉదయకాలమే అంటున్నాడు, ఒక్కసారి దేవుడి ప్రేమను గుర్తించమని కోరుతున్నారు. దేవుడు నీవు ఆస్తి కలిగి లేకపోయినా, ధనాన్ని కలిగి లేకపోయినా, నువ్వు పేదరికంలో ఉన్నా, పేరు కలిగి లేకపోయినా, నిన్ను గాఢంగా ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమను మనం గమనిస్తూ ఉంటే దైవజనమా, ఆయన అరిచేతుల్లో నీ రూపాన్ని చెక్కుకొని ప్రతి దినము కూడా తన కన్నులారా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన చేతుల్లో చిక్కుకున్న నిన్ను ఆయన కన్నులారా చూసి, ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించకపోతే తన చేతి చెక్కుంటాడు. చాలామంది లోకంలో ఎవరినైనా ప్రేమిస్తే పచ్చబొట్లు ఛాతి మీద వేసుకుంటారు, చేతి మీద వేసుకుంటారు. వారి ప్రేమను ఆ రీతిగా వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ప్రేమ మనం గమనిస్తూ ఉంటే దైవజనమ తన అరిచేతుల మీదుగా నిన్ను చెక్కుకున్నాడు. ప్రతి దినము కూడా, ప్రతి నిమిషము కూడా అరిచేతుల్లో చెక్కుకునే రూపాన్ని నిన్ను కూడా దేవుడు చూస్తున్నంత ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రేమ లేదు అంటే ఎవరు నిన్ను ప్రేమించడం లేదు, ఎవరు నిన్ను పలకరించి బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాలమే దేవుడు నీకు నాకు మనకిస్తున్న వాగ్దానం, చూడు మన అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. ఎంతగా మనల్ని ప్రేమించాడు దేవుడు, ఎంతగా ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించకపోతే తన అరిచేతుల మీద నేను చెక్కుకున్నవాడిగా మారుతాడంటే ఒక్కసారి ఉదయకాలం మందు నువ్వు ఆలోచిస్తావా? ఈరోజు నీకు మనుషుల ప్రేమ దూరం అవ్వచ్చేమో, కానీ దేవుడు ప్రేమ ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉంటుంది. మంచి మనసు కలిగి ఉంటే, మంచి హృదయాన్ని కలిగి ఉంటే, దేవుడి పట్ల మనం ఒక విధేయత కలిగి ఉంటే, దేవుడి పట్ల గౌరవాన్ని కలిగి ఉంటే, దేవుడికి లోబడే వ్యక్తిగా ఉంటే, ప్రతి మనిషి కూడా దేవుడి ప్రేమ అందించి మరి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు దైవజనమ. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయన అరిచేతుల్లో నీ కుటుంబం చిక్కుకున్నాడు. ఆయన అరిచేతుల్లో నీవు ఉన్నావు కనుక భయపడక, ప్రభు ప్రేమ నాకు ఉందని విశ్వసించి నాతో పాటు ఏకీభవించి ప్రార్థించు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ప్రభు. ప్రతి మనిషిని కూడా మీరు ప్రేమించి మీ అరిచేతుల్లో చిక్కుకుని ఉన్న వాగ్దానం బట్టి మీకు ఎంతోమంది ఈ రోజుల్లో ఒంటరి వారమని, ఆధారం లేదని, ఏమి చేయని పరిస్థితుల్లో ఉన్నామని కన్నీరు కాచే బిడ్డలు ఉన్నారు. వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రతి బిడ్డని ఆస్వాదించండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, వివాహం దయచేయండి, అప్పుల్లో వారి విడుదల దయచేయండి, రోగాలతో బాధపడే వారికి స్వస్థపరచండి. ఆయన కార్యక్రమాలు తోడుగా ఉండి కష్టాలు బలపరితంగా మార్చి సహాయం అందించండి. వ్యవసాయం, మోటార్ ఫీల్డ్ ప్రతి రంగంలో ఉన్న వారు దీవించండి.
ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసుక్రీస్తుని వచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించును గాక.